ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైన జీవించిన దినాలలో మొట్టమొదటి సూచక క్రియ కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన అనుభవం. ఈ అనుభవం మనందరికీ కూడా పరిచయమే. అయినప్పటికీ కూడా ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కులో మరొకసారి ప్రభు మనతో మాట్లాడనయ్యున్నాడు. చదువుకున్న వచనంలో నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అంటున్నాడు కదా, ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా, దేవుని యొక్క మాటకు వారు లోబడినారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో అద్భుతాలను చూడాలంటే దేవుని వాక్కుకు విధేయత చూపాలి. దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోవాలి. ఎంతో మందికి దేవుని మాట అంటే హాస్యాస్పదము, హేళనగా, మరి ఎన్నో విధాలుగా ప్రభు యొక్క మరి ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభవంలో లేనివారు ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి గురించి ఉంటుంది, సిలువను గురించిన వార్త వారికి వెర్రితనంగా ఉన్నది అని. కానీ మనకి దేవుని శక్తి అయి ఉన్నది. ఆనాడు మరి ఆ యొక్క శిష్యులు మరి ఎవరైతే ఆ బాణలను ఆ కుండలను అంచుల మట్టుకు నీళ్లతో నింపినారో వారిలో గొప్ప విశ్వాసం ఉన్నది, వారిలో గొప్ప విధేయత ఉన్నది, వారిలో గొప్ప తగ్గింపు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క విందు యజమానికి తెలియదు ఇక్కడ ఉన్న లోటు, ఇక్కడ ఉన్న కొరత. అయినప్పటికీ కూడా దేవాతి దేవుడు కలుగు చేసుకొని మరి చూడండి, ఆ అంచుల మట్టుకు మరి ఆ యొక్క బాణలను వారు నింపినప్పుడు నీళ్లతో నింపమని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు అంచుల మట్టుకు నింపమని మరి వారికి చెప్పలేదు. కానీ వారిలో పరిపూర్ణమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము, నిశ్చలమైన విశ్వాసము వారిలో ఉన్నది కనుక వారు అంచుల మట్టుకు నింపినారు. ఒకవేళ యేసుక్రీస్తు నింపండి అని చెప్పినప్పుడు వారు సగం మట్టుకే ఆ యొక్క నీటిని నింపవచ్చు. కానీ దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెన వారు పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ అంచుల మట్టుకు నింపిన అనుభవం మన జీవితంలో కూడా అల్ప విశ్వాసం, మరి అపనమ్మకం, సందేహము అనేవి ఎన్నో మారులు వెంటాడుతూ ఉంటాయి. అందుకే మనము దేవుని యొక్క అద్భుతాలను మన జీవితంలో రుచించలేకపోతూ ఉన్నామేమో, పొందుకోలేకపోతున్నామేమో. ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి పరిపూర్ణమైన విశ్వాసం, అంచుల మట్టుకు కూడా మరి ఆ బాణలను ఏ విధంగా నింపినారో మన యొక్క జీవితంలో విశ్వాసము అటు రీతిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరి ఏదైతే ప్రభు యొద్ద నుంచి ఆశిస్తున్నామో అది మనము పొందుకున్నామన్న నిశ్చయత కలిగిన వారమై దేవుని యందు మనము నమ్మకము కలిగి ఉండాలి. అప్పుడే మనము పొందుకోగలం. ఎంతోమంది మరి వారు ఎన్నో సొంత ప్రయత్నాలు చేస్తూనే వారు దేవుని దగ్గర కూడా వస్తూ ఉంటారు. దేవునిపై పూర్తిగా ఆధారపడే అనుభవం లేకుండా మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి భౌతిక సంబంధమైన వాటి వైపు ఆధారపడుతూ మరలా దేవునిలో కూడా ఉంటూ ఉంటారు. అది పరిపూర్ణమైన విశ్వాసము, అంచుల మటుకు నింపబడే ఆ అనుభవము కాదు. కనుకనే వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలను వారు కోల్పోతూ ఉన్నారు. మరి ఆ విందు యజమానికి మరి వారు తీసుకొచ్చిస్తారు. ఆ పరిచారకులు ఆ యొక్క విందు యొక్క యజమానికి ఆ యొక్క ద్రాక్షారసము పోసినప్పుడు ఆ యొక్క యజమాని చెప్తున్నాడు, ఎవరైనా కూడా మత్తుగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క మంచి ద్రాక్షారసము ఇవ్వరు, కానీ మత్తుగా ఉన్నప్పుడు ఇంకా శ్రేష్టమైనది ఇస్తూ ఉన్నారేంటి అని చెప్తూ ఉన్నప్పుడు అది ఆ సూచక క్రియ, ఆ అద్భుతము ఆ పరిచారకులకే తెలుసు, ఇంకెవరికి తెలియదు ఆ యొక్క అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క మరి కుటుంబంలో, దేవుని యొక్క అనుదిన జీవితంలో అద్భుతాలను రుచించాలంటే ఆయన మనకి సమీపముగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. కానీ నీ విశ్వాస లోపాన్ని బట్టి, మన విశ్వాస లోపాన్ని బట్టి ఒకవేళ దేవుని కార్యాలను సమృద్ధిగా పొందుకోలేకపోతూ ఉన్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు
మరి వచ్చి అంటూ ఉన్నాడు కదా, నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నా చిన్నతనం నుంచి నేను పాటిస్తున్నాను. కానీ నేను మరి చూడండి, దేవుని యొక్క మరి బిడ్డగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడంలో ఒక చిన్న విషయంలో తప్పిపోయాడు. మరి అంచుల మటుకు నింపబడని అనుభవం అన్నమాట. అతను ధనాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఒకడు సిరికి దేవునికి ఇరువురికి దాసులుగా ఉండ నేరరు అని చెప్పి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించటం అనేది చాలా కష్టమని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అవును కదా, ఒకవేళ దేవుని స్థానములో ఇంకేదైనా నీవు కలిగి ఉన్నావేమో. మరి ఆనాడు ఆ యొక్క వ్యక్తి ధనాన్ని దేవుని స్థానములో ధనాన్ని పెట్టుకున్నాడు. నీవు దేవుని స్థానములో దేన్ని పెట్టుకొని మరి పరిపూర్ణమైన విశ్వాసపు అనుభవంలోనికి రాలేని స్థితిలో ఉన్నావు. ఒకవేళ దాన్ని నీ దగ్గర నుంచి తీసివేసినట్లయితే, నీ ప్రభువుని నీకు ప్రథమ స్థానముగా నీవు ఉంచినట్లయితే, ఆయన నీ జీవితంలో అద్భుతాలను చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, ఊహించని కార్యాలను చేసే దేవుడు. ఆ పరిచారకులు బాణలను అంచుల మటుకు నింపినప్పుడు దేవుడు మధురమైన ద్రాక్షారసముగా వాటిని మార్చాడు. వెళ్ళి వడ్డించండి, అందరికీ కూడా పోయండి అని చెప్పినప్పుడు వారు లోబడినారు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవారు విధేయత చూపుతారు, తగ్గించుకుంటారు, మారు మాట్లాడరు, ప్రశ్నించరు, విమర్శించరు, సణగరు, గొణగరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవాలను మనం కలిగి ఉందాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మన అవిశ్వాసమే, మన అవిధేయతే ఒకవేళ అడ్డుగా ఉన్నదేమో. ఒకవేళ మన సనుగుడు, ఆనాడు ఇశ్రాయేలీయులు సణిగిన దానిని బట్టి అరణ్యంలో రాలిపోయారు. అటువంటి సనిగే అనుభవం నుంచి నన్ను విడిపించయ్యా, విమర్శించే అనుభవం నుంచి నన్ను విడిపించయ్యా. దేవునికి పరిపూర్ణంగా నీవు అప్పగించుకో. ఆయన నీ కుటుంబంలో నీలో ఆశీర్వాదాలను కుమ్మరించే దేవుడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అనుదిన జీవితంలో దేవుని అద్భుతాలను మనము రుచిస్తాం. పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు పట్ల ఉంచినట్లయితే ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ ప్రత్యక్షపు వాక్కును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వారు వానలను అంచుల మట్టుకు నింపినారు ప్రభువా, నీ ఆజ్ఞ చొప్పున. నీ మాటకు విధేయత చూపారు. నీ మాటకు విధేయత చూపుటలో అద్భుతం ఉన్నది. నీ మాటకు తండ్రి నాయన విశ్వాసం ఉంచుటలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది ప్రభువా. తండ్రి నాయన, ఆనాడు ఆ పరిచారకులు ఏ విధంగా సనగలేదు, ఏ విధంగా విమర్శించుకోలేదు, ఏ విధంగా హేళన చేయలేదు. నీళ్లతో నింపమంటున్నాడేంటి ద్రాక్షారసం అయిపోతే అని వారు లోబడినారు. ఈ ఉదయకాలం నీ బిడలు కూడా లోబడే మనస్సు, పరిపూర్ణమైన మనస్సు ప్రభువా నీ బిడలకి దయచేయండి. నీ ఆజ్ఞలను పరిపూర్ణంగా గైకొనే బిడలుగా ఉంచండి. నీ స్థానములో ప్రభువా, నీకు ఇవ్వవలసిన స్థానములో ఏ విధమైన తండ్రి దానికి చోటివ్వక ప్రభువా నిన్ను గణపరిచే బిడలుగా ఉంచండి. నీ బిడలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న కొరతలు అక్కర్లు తీర్చండి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడో, నీ బిడల జీవితంలో ఉన్న నిరాశ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడో, కృంగిన ప్రాణాలను లేవనెత్తే దేవుడో, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చే దేవుడో, అటు రీతిగా నీ బిడలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.